తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి ఏకంగా 10,000 కోట్ల రూపాయలను కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్. నగర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మూసీ నది సుందరీకరణ, హైడ్రాతో సహా ఓఆర్ఆర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు తగ్గిందన్న ప్రచారం జరిగింది గతంలో. ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి రేవంత్ రెడ్డి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులను కేటాయించి హైదరాబాద్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్న సంకేతాలను పంపించారు. ఇప్పుడు దీంతో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్కు ఎటువంటి ఢోకా లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ బడ్జెట్పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణ బడ్జెట్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు గతంలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏకంగా 10,000 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగర అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. రాజధాని సరిహద్దులను ఓఆర్ఆర్ వరకు విస్తరించి అన్ని ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుగా ఏకంగా 10,000 కోట్లు కేటాయించింది. గతంతో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో హైదరాబాద్కు భారీ కేటాయింపులు దక్కాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, జలమండలి, మెట్రో సంస్థలకు పెద్ద ఎత్తున నిధులు ప్రతిపాదించారు. మూసీ సుందరీకరణకు తొలిసారి 1,500 కోట్లు కేటాయించడం ద్వారా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందన్న నమ్మకాన్ని రేవంత్ ప్రభుత్వం కల్పించింది. బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ సకాలంలో విడుదల చేస్తే నగరంలో భారీగా పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగర జనాభా 1 కోటికి పైగా దాటిపోయింది. దీంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇందులో భాగంగా మహానగరంపై అభివృద్ధి పరంగా తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేయడం ద్వారా దాన్ని సాధించాలని ఆయన పట్టుదలతో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో మహానగరంలోని అన్ని విభాగాలకు 5,729 కోట్లు కేటాయించారు. అందులో 47% నిధులు మాత్రమే విడుదలయ్యాయి. నిధులు సరిపోకపోవడంతో వేల కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం నిలిచిపోయింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి తాజా బడ్జెట్లో గ్రేటర్కు 10,000 కోట్లు కేటాయించారు. ఈ 10,000 కోట్లలో జీహెచ్ఎంసీకి 3,065 కోట్లు, జలమండలికి 3,385 కోట్లు, మెట్రోకు 1,100 కోట్లు ప్రతిపాదించారు. నగరంలోని అన్ని విభాగాలకు నిధులు కేటాయించడం వల్ల ఆగిన పనులు పూర్తి చేయడంతో పాటు కొత్తవి మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. విపత్తుల నిర్వహణ, ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా ఏర్పడిన నూతన సంస్థ హైడ్రాకు 200 కోట్ల నిధులు కేటాయించారు. మూసీ సుందరీకరణకు ఏడాది అంకురార్పణ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బడ్జెట్లో భారీ కేటాయింపుల నేపథ్యంలో మహానగరంలో చేపట్టాల్సిన పనుల గురించి అన్ని విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన సమావేశం జరగనుందని, ఆ తర్వాత కార్యాచరణ అమలుపై సీఎం ఆదేశాలు జారీ చేయనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 10,000 కోట్ల రూపాయలు కేటాయించడంలో వల్ల రాజధాని హైదరాబాద్కు మహర్దశ పడుతుందని చెప్పవచ్చు. మూసీ సుందరీకరణతో పాటు ఇప్పటి వరకు డీలా పడిందన్న రియల్ మార్కెట్ తిరిగి పుంజుకుంటుందని రియల్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ అసలు విషయానికి వస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందన్న ప్రచారం పెద్దగా జరిగింది. రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు ఆపాదించడానికి చేసిన ప్రయత్నంగానే ఇది భావించవచ్చు. ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రేవంత్ రెడ్డి హైదరాబాద్కు భారీ ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులు చురుకుగా ముందుకు సాగుతాయి. మెట్రో విస్తరణతో పాటు రీజనల్ రింగ్ రోడ్ పనులు ప్రారంభమైతే ఆటోమేటిక్గా రియల్ రంగం పుంజుకుంటుంది.
ఇక్కడ మరో అంశం ఏమిటంటే ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్లో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకుంది. జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ హైదరాబాద్లో మాత్రం పార్టీ బలంగా ఉంది. దీనికి కారణం హైదరాబాద్ను కేటీఆర్ బాగా అభివృద్ధి చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి పెట్టారని టాక్ వినిపిస్తోంది. జీహెచ్ఎంసీపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి హైదరాబాద్పై రేవంత్ ప్రత్యేక శ్రద్ధ చూపడం పట్ల నగరవాసులు రేవంత్ను యంగ్ డైనమిక్ సీఎం అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి భాగ్యనగరం రాత మారుతుందా లేదా వేచి చూడాల్సిందే.